పిఠాపురం నుంచి ఎలా ఉన్నాయి మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్? చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఆఫ్టర్ సీఎం గా సెకండ్ మూవీ కదా, సో చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాము. ఎలా ఉంది మీ పిఠాపురం డిప్యూటీ సీఎం గారి? సూపర్, చెప్పక్కర్లేదు. చాలా చేంజెస్ వచ్చాయి, చాలా అంటే చాలా మారింది. ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు మూవీ? మొత్తం ఇప్పుడు దాకా వచ్చిన అన్ని మూవీస్ మీద అయితే రికార్డ్ బద్దలు కొడుతుంది, డెఫినెట్ గా అయితే చెప్పగలను. అది ఇంత అని పర్టికులర్ గా చెప్పలేను కానీ రికార్డ్ బ్రేక్ చేస్తుంది. చేసుకున్నారా ఫస్ట్ షోకి టికెట్స్? ఓకే. అని ఏపీలో చేసుకున్నారా ఇక్కడే చేసుకున్నారా? ఇక్కడే. డైలాగ్ ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? చెప్పండి. పిఠాపురం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. సాంగ్ అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేని రీతిలో ఆయన ఎంట్రీ ఇచ్చారు. అసలు ఆయన విధంగా మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా అంటే చాలా బాగుంది. మూవీ మీద కూడా చాలా ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బాలు చూసారా? అంటే థియేటర్ లో బాలు చూసారా? ఓకే. బాలుకి దీని కంపారిజన్ ఏమైనా ఉంటుంది అనుకుంటున్నారా? అంతకు మించి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఈస్ట్ గోదావరి అండి, కోనసీమ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపల్లి నియోజకవర్గం, ద్రాక్షారామ అండి. సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయండి? సినిమా పేరు అయితే ఓజీ అయితే ఒరిజినల్ గ్యాంగ్ లీడర్ అని పేరు, అసలు పేరు. గ్యాంగ్ లీడర్ అనేది ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమా ప్రకారంగా జనాలకైతే, యువతకైతే, ఎవరైతే అభిమానులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా మీద మాకు హోప్స్ అయితే 100% హోప్స్ ఉన్నాయండి. చాలా ఆనందంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ప్రేక్షకుల్ని అలాగే ఒక ఫ్యామిలీ మెంబర్ని ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాం మేము అందరినీ. ఓకే. అయితే మీ జిల్లా వాసి ఇప్పుడు మీకు దగ్గరగా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు మీ జిల్లాలోనే. మాది పిఠాపురం. పిఠాపురం అనగానే మా అందరికీ కూడా చాలా మందికి తెలియదండి. ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ సీఎం అయ్యారో పిఠాపురం అనేదే పెద్ద పేరండి. అది యావత్ ప్రపంచంలో పిఠాపురం పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. అలాంటిది పిఠాపురం రాగానే ఇప్పుడు వరకు ఏ అధికారులు కూడా అక్కడ అభివృద్ధి చేయలేదండి. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ సీఎం అయిన తర్వాత అక్కడ అభివృద్ధి అనేది మేము ఆయన మీద ఇష్టంతో చెప్తున్నా అనుకుంటారు, కానీ చాలామంది అభివృద్ధి అనేది పిఠాపురం వచ్చి చూస్తే అభివృద్ధి ఎంతవరకు చేశారు, ఎలా ఉంది, ప్రజలు ఎంత అలా మెచ్చుకుంటున్నారు అనేది మీరు ఒక్కసారి అక్కడికి వచ్చి పిఠాపురం వస్తువులు కానీ అక్కడ ఉన్న అభివృద్ధి చూస్తే మీకు తెలుస్తుంది అండి. సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనుకుంటున్నారు? సినిమా ఎక్స్పెక్ట్ అయితే మేము చేయలేమండి, ఎందుకంటే ఆయన ఎక్స్పెక్టేషన్ అయితే మేము అంతులేదండి, ఆయన మేము చేయలేము సార్.